జాగృతి జనంబాట కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాతబస్తీ గౌలీపుర డివిజన్ లో ముంపు ప్రాంతాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. సాయంత్రం లాల్ దర్వాదా శ్రీ సింహవాహిని అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. చార్మినార్ పాత బస్టాండ్ వద్ద అసంపూర్ణ మల్టీ లెవెల్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. మక్కా మసీద్ సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పాతబస్తీ కాలనీలో రోడ్లు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం, మోరీ పైపులు 30 నుంచి 40 సంవత్సరాల క్రితం పెట్టబడ్డాయని, ఎన్నికల ముందు హామీలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లాల్ దర్వాజా ఆలయ విస్తరణకు 10 కోట్లు ఇంకా విడుదల కాలేదని, ఇప్పుడు 20 కోట్లు పెంచి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంకొక బాధ మనకు లేడీస్ కి ఎక్కువ ఏముంటది, మన పిల్లలు చదువుకోవాలి. ఇవాళ చదువుకునేటటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. కానీ 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మొన్న వాళ్ళందరూ కూడా స్కూల్ బంద్ పెడతామని చెప్పింది, కాలేజీలు బంద్ పెడతామని చెప్పింది. అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. మరి దానికోసం కూడా ప్రతిరోజు అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి ఫీ రియంబర్స్మెంట్ సాధించుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ స్కూల్లో ఊరుకోవట్లేదు, వాళ్ళైతే ఫీజులు అడుగుతారు. మనం కట్టండి, పిల్లలకు చదువు చెప్పదు, పిల్లలు నిలబెట్టే పరిస్థితి ఉన్నది. చాలా దారుణంగా ఉంటున్నది. పరీక్షలు రాయనించే పరిస్థితి లేదు. అంటే ఇటు స్కూల్ వాళ్ళకి వెళ్తలేదు, ఇటు మన పిల్లలకు ఇబ్బంది అయింది. ఇందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తానని ఇస్తలేరో ఫీజు రియంబర్స్మెంట్, అందుకోసం ఇబ్బంది అయింది. కాబట్టి దానికోసం కూడా ప్రతిరోజు వాళ్ళ పొద్దున 2-3 వేల మంది పిల్లల్ని తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్, ఏమైనా ఇల్లు ఇస్తా అంటే వేయలేదు, ఏమైనా రోడ్ వేస్తా అంటే వేయలేదంటారు. కానీ ఒక్క మా యువకులే కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య లేదు, యాకత్పూరాలో మంచి గట్టి కమిటీ వేస్తాం. మా శైలజా గౌడ్ ఉన్నది, మా ఆశీష్ దుబే ఉన్నాడు, మిషన్ ఎక్కలేదు. వికలాంగులు ఉంటే వాళ్ళకు 50%, 60% డిసేబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ వస్తలేదు, రాసుకుంటలేదు, మాట్లాడతలేదు. అట్లా చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనం పాట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ప్రతిరోజు అడుగుతున్నాం, ఏమాయో మాకు 2,500 ఇస్తాను, ఏమాయో ఆడబిడ్డలకని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక గల్లీలో పోయినప్పుడు అక్కడ. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.